హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ అండ్ వ్లాగ్స్. సో మరి ఈ రోజు అయితే మీ అందరి కోసం ఒక స్పెషల్ వీడియోతో వచ్చేసాను. మరి ఈ శుక్రవారం అయితే వరలక్ష్మి వ్రతం కదండి. మరి వరలక్ష్మి వ్రతం పూజ కోసం నేనైతే చాలా అందమైన కమలాసనం అయితే రెడీ చేశానండి. తామరపు ఆసనం అండి. ఇక కలశం కోసమైనా సరే మనం, లేదంటే లక్ష్మీదేవిని పూజించడం కోసమైనా ఈ కమలాసనం అయితే యూజ్ చేయొచ్చండి. సో మరి ఇవైతే మనకి ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి. మరి ఆన్లైన్లో కొనకుండా ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు మనం చూసేద్దాం. ఇక్కడైతే నేను 2 జాకెట్ పీసెస్ అయితే తీసుకున్నాను. ఒకటేమో గ్రీన్ కలర్, ఇంకొకటి పింక్ కలర్. సో మరి గ్రీన్ కలర్ మెజర్మెంట్ అయితే మనం ఇప్పుడు చూద్దామండి. కింద బేస్ కోసం అయితే నేను గ్రీన్ కలర్ తీసుకుంటున్నానండి. 10.5 ఇంచెస్ లెంగ్త్ అండ్ విడ్త్ రెండు సేమ్గా తీసుకోవాలండి, 2 లేయర్స్ మీద. సో ఈ విధంగా 2 లేయర్స్ని రివర్స్లో పెట్టుకొని దాని మీద ఏదో ఒకటి పెట్టుకోవాలి. అంటే ఫోమ్ కానీ క్యాన్వాస్ కానీ ఈ విధంగా పెట్టుకోవాలండి. నేనైతే ఇక్కడ ఫోమ్ షీట్ అనేది పెట్టేసుకున్నాను. ఈ విధంగా పినప్ చేసుకొని చుట్టూరి 1/4 ఇంచ్ వదులుకుంటూ ఒక చోట మాత్రం ఓపెన్ పెట్టేసి మొత్తం అయితే కుట్టుకోవాలి. ఇప్పుడు ఆ ఓపెన్ దగ్గర నుంచి మనము రివర్స్ అయితే చేసుకోవాలండి. సో కార్నర్స్ ఈ విధంగా కట్ చేసుకున్నామంటే మనకి తిప్పినప్పుడు చాలా నీట్గా ఈ స్క్వేర్ షేప్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడైతే నేను 10.5 ఇంచెస్ తీసుకున్నాను కదా. మీకు పెద్దది కావాలంటే ఇంకా బేస్ అనేది డిఫరెంట్ మెజర్మెంట్తో మీరు తీసుకోవచ్చండి. మీకు ఎంత సైజ్ కావాలంటే దాని ప్రకారం మీరు తీసుకోవచ్చు. సో మరి నేనైతే ఇక్కడ చిన్నది కావాలని చెప్పి నేను 10.5 ఇంచెస్ అయితే తీసుకున్నాను. ఇక రివర్స్ చేశాక మనకి ఈ విధంగా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఓపెన్ ఉంది కదండి, ఇక చుట్టూరి స్టిచ్ అనేది వేసేసుకున్నామంటే మనకి పర్ఫెక్ట్గా కింద బేస్ అనేది రెడీ అయిపోతుంది. సో మరి ఇప్పుడు ఈ బేస్ ఈ విధంగా ప్లెయిన్గా ఉంటే బాగుండదు కదండి, కాస్త డెకరేట్ అయితే చేద్దాము. దానికోసం అయితే నేను ఇక్కడ సమోసా లేస్ అయితే గోల్డెన్ కలర్లో తీసుకున్నాను. చుట్టూరి ఈ ట్రయాంగిల్ లేస్ అనేది కుట్టేసుకోవాలండి, అప్పుడే మనకి అందంగా ఉంటుంది. మీకు ఈ లేస్ నచ్చకపోతే ఏదైనా సరే గోల్డెన్ లేస్ తీసుకోవచ్చు. మోస్ట్లీ పూజ కోసం ఇటువంటి లేస్ ఉన్న బేస్ అయితేనే యూజ్ చేస్తారండి. సో మరి ఇక్కడ మనకి రెడీ అయ్యాక 9.5 ఇంచెస్ దాకా వస్తుందండి. సో మరి చూసారు కదండి, కింద బేస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం లోటస్ అనేది తయారు చేయాలి. దానికోసం అయితే పెటల్స్ రెడీ చేయాలి కదండి. సో ఇప్పుడు ముందుగా అయితే పేపర్ కటింగ్ అయితే తీసుకుందాము. ఇక మెజర్మెంట్స్ అయితే లెంగ్త్ అయితే 5.5 ఇంచెస్, ఇక విడ్త్ అయితే 5 ఇంచెస్ అయితే మనం తీసుకున్నాము. సో ఇంకా చిన్న పెటల్ కావాలంటే మీరు సైజ్ అయితే తగ్గించుకోవచ్చండి. సో మరి చూసారు కదండి, 5 × 5.5 ఇంచెస్ అయితే మనం ఈ విధంగా పెటల్ సైజ్ అనేది తీసుకున్నాము. ఇప్పుడు ఈ బ్లౌజ్ని అయితే 2 ఫోల్డింగ్స్లో మనం మడుచుకొని ఈ పెటల్స్ అనేది కట్ చేసుకోవాలండి. దానికన్నా ముందు ఈ బ్లౌజ్కి అయితే బార్డర్ చాలా పెద్దగా వచ్చింది. ఈ బార్డర్ని కట్ చేసి మనం పెట్టుకోవాలి. తర్వాత ఇది సెంటర్ రౌండ్ కోసం యూజ్ చేస్తాం. సో ఇది కట్ చేశాకండి ఈ బ్లౌజ్ని మనము 2 లేయర్స్కి మడుచుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్క పెటల్కి మనము 2 లేయర్స్ అయితే కావాలండి. రివర్స్ చేసి కుట్టేసి దాని తర్వాత మనము అవుట్ స్టిచ్ అనేది వేసుకోవాలి. అందుకే స్టిఫ్నెస్ కోసం కూడా లోపల మనము క్యాన్వాస్ అనేది యూజ్ చేయబోతున్నాము. సో 2 లేయర్స్ మీద ఈ పెటల్స్ అన్నీ మనం కట్ చేసుకోవాలి. మనకి ఎన్ని పెటల్స్ కావాలంటే అన్ని కట్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ 12 పెటల్స్ అయితే యూజ్ చేశానండి. 12 పెటల్స్ అయితే నిండుగా మనకి తామర పువ్వు అనేది చాలా బాగుంటుందని చెప్పి నేను 12 పెటల్స్ అయితే తీసుకున్నాను. ఇంకా తక్కువ తీసుకోవాలన్నా మీరు తీసుకోవచ్చండి, అది మీ ఇష్టము. సో ఈ విధంగా అన్ని పెటల్స్ని మనం కట్ చేసి పెట్టుకోవాలి. 12 పెటల్స్ కాబట్టి మనకి ఒక్కొక్క పెటల్కి 2 లేయర్స్ అయితే కావాలండి. అర్థమైంది కదా. సో మరి తామర పువ్వు అంటేనే మనకి పింక్ కలర్లోనే ఉంటుంది కదండి. ఇంకా మీరు ప్లెయిన్ క్లాత్ కూడా తీసుకోవచ్చండి. నా దగ్గర ఈ డిజైన్ క్లాత్ ఉంది, ఇది బాగుంటుందని చెప్పి ఫెస్టివల్స్ కోసం నేను ఈ డిజైన్ క్లాత్ అయితే తీసుకుంటున్నానండి. సో మరి పెటల్ అయితే కట్ చేసా చూడండి. ఈ విధంగా అన్ని పెటల్స్ని కట్ చేసుకున్నాక ఈ పేపర్ క్యాన్వాస్ ఉంటుంది కదండి, ఒక సైడ్ స్టిక్కీగా ఉంటుంది కదా, అది నేనైతే తీసుకున్నానండి. సో ఇప్పుడు క్లాత్ అయితే ఈ విధంగా రివర్స్ చేసుకొని రెండింటిని రివర్స్ చేసేసుకోవాలండి. కిందదేమో రాంగ్ సైడ్ మీద మనము రైట్ సైడ్ అయితే పెట్టేసుకొని దాని మీద క్యాన్వాస్ అయితే పెట్టేసుకొని చుట్టూరి కుట్టుకున్నాక కట్స్ పెట్టుకొని రివర్స్ చేసుకున్నామంటే మనకి ఈ పెటల్ అయితే రెడీ అయిపోతుంది. చాలా చక్కగా షేప్ అనేది వచ్చేస్తుంది. సో మరి స్టిఫ్నెస్ కోసం అయితే నేను క్యాన్వాస్ యూజ్ చేశాను. మరి పెటల్స్ కాస్త స్టిఫ్గా అయితే ఉండాలి కదండి తామర పువ్వుకి. సో మరి మనకి పెటల్ అయితే రెడీ అయిపోయింది చూడండి. బాగా నీట్గా అంతా చేశాక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. సో ఇదే విధంగా అన్ని పెటల్స్ని రెడీ అయితే చేసేసుకోవాలండి. సో మరి పెటల్స్ అయితే రెడీ అయిపోయి ఇప్పుడు మనం సెంటర్ బేస్ అనేది చూద్దాం. ఇక్కడ బేస్ అయితే నేను 6.5 ఇంచెస్ తీసుకున్నాను. రెడీ అయ్యాక మనకి 6 ఇంచెస్ అయితే వచ్చేస్తుంది.
సో మరి చిన్న సైజ్ అని చెప్పాను కదండి, ఇంకా 8 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు, 15 ఇంచెస్ కింద బేస్ తీసుకోవచ్చు, అది మీ ఇష్టం అండి. ఆన్లైన్లో అయితే అండి డిఫరెంట్ సైజెస్ డిఫరెంట్ కాస్ట్ అయితే కూడా ఉంది. సో మరి దాని ప్రకారం అయితే అండి అమ్ముతున్నారు. సో నేనైతే ఇక్కడ కాస్త చిన్న సైజ్ అయితే రెడీ చేశానండి. ఇప్పుడు బేస్ మనకి ఈ రౌండ్ బార్డర్ అనేది తీసేసుకున్నానండి, రౌండ్గా సర్కిల్గా కట్ చేసుకున్నాను. వెనకలైతే అండి లైనింగ్ కోసం నేను మామూలు కాటన్ క్లాత్ అయితే తీసుకున్నాను. సేమ్ అదే సైజులో మనం కట్ చేసుకోవాలి. ఈ విధంగా 2 కట్ చేసుకున్నాక సేమ్ ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ మీద ఈ లైనింగ్ అనేది పెట్టేసుకొని చుట్టూరు కుట్టుకొని ఒక చోట మాత్రం ఓపెన్ అనేది ఉంచుకోవాలి, ఎందుకంటే ఆ ఓపెన్లోంచి మనము రివర్స్ అయితే చేసేసుకుంటాం. సో మరి ఈ బేస్కి అయితే అండి మనకి క్యాన్వాస్ క్లాత్ ఏం అవసరం లేదు, ఎందుకంటే సెంటర్లో పెట్టి కుట్టేది కాబట్టి స్టిఫ్నెస్ ఏం అవసరం లేదండి, నార్మల్గానే మనం కుట్టుకోవచ్చు. సో మరి ఈ విధంగా రివర్స్ అయితే చేసేసాము. ఇక సర్కిల్ అయితే రెడీ అయిపోతుంది. సో మరి మనం చక్కగా పర్ఫెక్ట్గా ఈ సర్కిల్ అంతా తిప్పేశాక ఆ ఓపెన్ కూడా మడుచుకొని నీట్గా అయితే పెట్టేసుకొని మనం రౌండ్గా టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. సో మరి బేస్ అయితే రెడీ అయిపోతుందండి. చాలా బాగా అయితే సర్కిల్ షేప్ అయితే వచ్చేసింది కదా. సో మరి ఈ బేస్ని మనము ఇక్కడ పెట్టేసుకొని ఇక్కడ గ్రీన్ బేస్ ఉంది కదండి, దాని మీద ఈ సెంటర్లో సర్కిల్ బేస్ అనేది పెట్టుకొని ముందుగా అయితే మనం చాక్తో మార్క్ అయితే చేసుకుందాం. ఈ మార్కింగ్ ఎందుకోసం అంటే ఈ పెటల్స్ అనేది మనం చుట్టూరు అయితే కుట్టుకోవాలి కదండి. సో మరి కుట్టుకోవాలంటే మనం ఎక్కడ కుట్టాలనేది మనకు తెలియాలి కదా, అందుకోసం ఈ విధంగా సర్కిల్ అనేది డ్రా చేసుకున్నాం. ఇప్పుడు మనము ఒక్కొక్క పెటల్ని ఈ విధంగా మడుచుకొని మనము కుట్టుకోవాలండి. లైన్కి కొంచెం కిందకి పెట్టి కుట్టాలి, అప్పుడే మనకి ఈ బేస్ సర్కిల్ అనేది పెటల్స్ మీద పెట్టి కుట్టినప్పుడు ఈ కుట్టినదంతా లోపలికి వెళ్ళిపోతుంది. ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అయ్యేలాగా ఇక్కడ నేను కుట్టానండి. దూరంగా పెట్టి కుట్టచ్చు, లేదంటే 2 లేయర్స్గా కూడా కుట్టచ్చండి. నేనైతే సింగిల్ లేయర్లోనే ఓవర్లాప్ అయ్యేలాగా కుట్టేసి ఈ విధంగా బేస్ కూడా అటాచ్ చేసేసానండి. సో మరి బేస్ కూడా సింపుల్గా ఉంటే బాగుండదు కదా, అందుకే ఇక్కడ కూడా లేస్ అనేది నేను స్టిచ్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనకి ఈ ఫ్లవర్ లాగా అనేది రెడీ అయిపోయింది కదండి. మరి ఈ విధంగా ఫ్లాట్గా ఉంటే మనకి తామర పువ్వు లాగా లుక్ రాదు కదా. ఇప్పుడు కింద వచ్చి ఏదైనా సరే అండి స్టిఫ్నెస్ కోసం ఒక బెల్ట్ లాగా మనం పెట్టుకోవాలి. ఇక్కడైతే అండి ప్రజెంట్ నా దగ్గర ఈ బుక్రమ్ షీట్ అనేది ఉంది, దాని నుంచి ఒక సన్నది కట్ చేసేసుకొని నేను ఈ విధంగా కింద బెల్ట్ లాగా టైట్గా పెట్టేసి పిన్ అయితే చేసుకుంటున్నాను. ఈ పిన్ బదులు మీరు ప్రెస్ బటన్స్ ఉంటాయండి, ప్రెస్ బటన్స్ కుట్టుకోవచ్చు. నేను వీడియో కోసం మీకు జస్ట్ పిన్ పెట్టి చూపిస్తున్నాను. ప్రెస్ బటన్స్ కుట్టారంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు విప్పుకోవచ్చు, మళ్ళీ మనము ఈ విధంగా పూజ చేసేటప్పుడు పెట్టుకోవచ్చు, తామర పువ్వులాగా వచ్చేస్తుంది. సో మరి ఇది లేదంటే క్యాన్ కూడా 1 ఇంచ్తో అమ్ముతారండి, అది కూడా తెచ్చుకొని మీరు కింద బేస్ లాగా బెల్ట్ లాగా వేసుకోవచ్చు. సో మరి తామర పువ్వు అయితే రెడీ అయిపోయింది కండి, చాలా అందంగా ఉంది కదా. మరి లక్ష్మీదేవిని కానీ ఈ తామర పువ్వులో కూర్చొని పెట్టి మనం పూజ చేసామంటే చాలా బాగుంటుంది. నేనైతే అండి వరలక్ష్మి వ్రతంకి కలశ పూజ, ఈ కలశం అనేది తామర పువ్వులో పెట్టాలని చెప్పి నేను రెడీ అయితే చేసేసుకున్నాను. ఇక మనకి కుట్టాక 6 ఇంచెస్ సెంటర్ బేస్ అనేది వచ్చేసిందండి. సో మా తామర పువ్వు కూడా చాలా నిండుగా చాలా బాగుంది కదండి, చుట్టూరి స్టిఫ్గా కూడా వచ్చేసింది కదా. ఇప్పుడు ఒకసారి మనం కలశం పెట్టి చూపిస్తా చూడండి, జస్ట్ మీకు శాంపుల్ కోసం ఈ విధంగా పెట్టి చూపిస్తున్నాను. చాలా అందంగా ఉంది కదండి. మరి మీరు కూడా ట్రై చేసి చూడండి. మరి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ అనేది క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.